పరమమూల్య అసమీకరణాల గురించి మనం ఈ క్లాస్లో చూసుకుందాం. ఇంతకుముందు పరమమూల్య సమీకరణాలు చూస్తాం. mod x = a అన్నప్పుడు దాన్ని ఎలా చేయాలనేది ఒక ఫార్ములా ద్వారా చేసి, ఇప్పుడు ఆరోహణ మాదిరిలో అంటే అసమీకరణం అంటే mod x < a ఇచ్చినప్పుడు దాని సొల్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే mod x < a అంటే దాని అర్థం అంటే ఎక్స్ ప్లేస్లో -a వేసినా +a వేసినా మనకి ఏ వస్తుంది అనేది ఇంతకు ముందు నేర్చుకున్నాం. అంచేత ఇక్కడ mod x < a మీన్స్ x < a ఆర్ x -x < a అని తీసుకోవాలి. ముందు చూడండి, x -x అనేవి రెండు కూడా తీసుకోవాలి. రెండు ఏ కంటే చిన్నవని తీసుకోవాలి. అంటే x < a ఆర్ -x < a అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. దీని ప్రకారం ఇచ్చిన ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా మనం కనుక్కోవచ్చు. అంటే దీని అర్థం ఇంకా మనం డీప్గా వెళితే x < a ఆర్ ఇక్కడ -x ఉంది అంటే మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ చేత మల్టిప్లై చేసేద్దాం అంతటనే. అప్పుడు ఇక్కడ -x ఏమవుద్ది, +x అవుద్ది. ఇక్కడ లెస్ దాన్ అన్నది గ్రేటర్ దాన్గా మారుతుంది, అంటే గుర్తు మారుతుంది కాబట్టి అన్నిటినీ మైనస్తో గుణించున్నాం. అలాగే +a ఉంది, అదేమవుతుందంటే -a అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా x < a ఆర్ x < -a అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. దీన్ని ఒక నెంబర్ లైన్ మీద చూపిస్తే మీకు ఇంకా బాగా అవగాహన కలుగుతుంది. ఒకసారి చూద్దాం. నెంబర్ లైన్లో సెంటర్ ఏమో 0, సెంటర్ నుంచి రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్, అంటే +a -a అని తీసుకున్నాం. రైట్ సైడ్ +a, లెఫ్ట్ సైడ్ -a. అంటే ఇప్పుడు హద్దులు మనకు తెలిసినాయి కాబట్టి x < a అంటే a ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. a నుంచి a కన్నా చిన్నది x అంటే ఏకి లెఫ్ట్ సైడే కదా ఉంటుంది. ఏ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాంతం అంతా కూడా దాన్ని సూచిస్తూ ఉంది. అంచేత ఈ విధంగా సూచించవచ్చు. అలాగే రెండో పార్ట్ x < -a కన్నా పెద్దది కాబట్టి రైట్ సైడ్కి మనం సూచిస్తాం. ఈ ప్రాంతం అంతా కూడా దీన్ని సూచిస్తుంది. x యొక్క ప్రాంతం సొల్యూషన్ ఉండే ప్రాంతం ఏదంటే -a నుండి +a వరకు మధ్యలో ఉండే ప్రాంతం అంతా కూడా మనం తీసుకోవచ్చు. అంచేత x అనేది aకి -aకి మధ్యలో ఉంది కాబట్టి -a < x < a అనేది మనం చెప్తా ఉన్నాం. దీన్ని ఈ విధంగా మనం సూచించవచ్చు సొల్యూషన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ.